ఈ సంవత్సరం రుతుపవనాల రాక సకాలంలో ఉంటుందన్న వాతావరణ నిపుణుల సూచన రైతుల్లో ఉత్సాహాన్ని నింపింది. పంటల సాగుకు ముందుగా భూములను తయారు చేసుకునే పనిలో పడ్డారు. సాధారణంగా 2-3 సార్లు పొలాన్ని దున్నటం పరిపాటి. అయితే ఇందులో భాగంగా లోతుదుక్కులు చేసుకున్నట్లయితే ప్రయోజనం ఉంటుంది. మే మాసంలో కురిసే వర్షాలను అదునుగా చేసుకుని లోతుదుక్కులు చేసుకుంటే భూమి గుల్లబారటమే కాకుండా భూమిలో నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం పెరిగి పంటలు బాగా పండే అవకాశం ఉంటుంది. అలానే మొండిజాతి కలుపుతో పాటు నిద్రావస్థలోని పురుగులను కూడా ఈ వేసవి దుక్కుల వల్ల అరికట్టవచ్చునంటూ వేసవిలో చేపట్టాల్సిన లోతుదుక్కుల గురించి వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఆర్ శ్రవణ్ కుమార్. మే మాసం వచ్చేసింది. ఈ సమయంలో మనకి కొన్ని వ్యవసాయం సంబంధించిన మనకి పనులు చేసుకున్నట్లయితే మనకి వచ్చే సీజన్లో ముఖ్యంగా వానాకాలంలో పంటలు మనకి మంచిగా పండించుకొని మనము సరైన దిగుబడులు పొందవచ్చు. వానాకాలం సీజన్ కంటే ముందు చేయాల్సిన పనులలో ముఖ్యమైనది వేసవి లోతుదుక్కులు చేసుకోవడం. ఈ మే నెలలో ముఖ్యంగా ఈ లోతుదుక్కులు చేసుకున్నట్లయితే మనకి చాలా ప్రయోజనాలు మనకి కలుగుతాయి. సాధారణంగా మే నెలలో ఒకసారి తేలికపాటి వర్షాలు సాధారణంగా పడతాయి. లేనట్లయితే నీటిపారుదల సౌకర్యం ఉన్న రైతులు ఒకసారి నీరు పెట్టుకొని దున్నుకోవడం అనేది చేసినట్లయితే మనకి ఈ వేసవి లోతుదుక్కులు ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో మనం చర్చించబోతున్నాం. అందులో ముఖ్యంగా ఏంటిదంటే భూమి గుల్లబారి వానాకాలంలో పంటలు మంచిగా పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. అట్లా తేమ సంరక్షణ ఉంటుంది. అట్లాగే కలుపు పురుగు తెగుల సమస్యలు మనకి తగ్గుతాయి. సో ఒక్కొక్కటిగా మనం చూసినట్లయితే తేమ సంరక్షణ, అట్లాగే భూసారం పెరగడం. తేమ సంరక్షణ ఎట్లా అవుతుందంటే ఈ మనకి వేసవి లోతుదుక్కులు చేసుకున్నప్పుడు పొలం అంతా కూడా గుల్లబారుతుంది. అట్లాగే మనకి గాలి ప్రసరణ భూమిలో ఎక్కువగా ఉంటుంది. భూభౌతిక పరిస్థితి చాలా మెరుగవుతుంది. వేసవి లోతుదుక్కులు చేసుకున్నప్పుడు భూమి లోపల ఉన్న నీరు ఆవిరి కాకుండా పైన పొరలు మనకి కాపాడుతాయి. ఈ విధంగా భూమి లోపలి పొరలో ఉన్న తేమ అంతా కూడా పైన పొరల చేత కప్పబడి ఉండి మనకి ఎండకి తేమ సంరక్షణ కాబడి మనం వానాకాలంలో పంటలు పండించినప్పుడు మంచిగా నీరు అందుబాటులో ఉండి మనకి మొక్కలు పెరగడానికి బాగుంటుంది. అట్లాగే ఇట్లా దున్నినప్పుడు గాలి ప్రసరణ ఉండి భౌతిక పరిస్థితి మంచిగా ఉంటుంది కాబట్టి వేర్లు పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. భూమి గుల్లబారి ఉంటుంది కాబట్టి వేర్లు లోపలికి చొచ్చుకొని పోయి మంచిగా పెరుగుదల అనేది బాగుంటుంది. మనకి ఈ యొక్క విత్తనం విత్తుకున్నప్పుడు కూడా మనకి విత్తనం మంచిగా పెరిగి మనకి పంట కూడా మంచిగా రావడం జరుగుతుంది. ఇంతకుముందు పంటలు పండించినప్పుడు అంతకృషి చేసినప్పుడు ఒకే లోతులో అంతర్కృషి చేస్తున్నప్పుడు ఆ లోపల ఉన్న పొరలు గట్టిపడతాయి కాబట్టి ఈ లోతుదుక్కులు చేసుకున్నప్పుడు ఆ పొరలని గట్టిగా ఉన్న పొరలని కూడా మనకి ఓపెన్ అయిపోతాయి కాబట్టి అవన్నీ కూడా మనకి భూమి అంతా కూడా గుల్లబారిపోయి మనకి ఈ మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. వేసవి లోతుదుక్కులు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే యాసంగి పంట అవశేషాలన్నీ వృక్ష సంబంధించిన చెత్త చెదరం అంతా కూడా భూమిలో కలిసిపోయి భూమిలో సారం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా కర్బన శాతం బాగా పెరుగుతుంది. అట్లాగే మనకు వేసవి లోతుదుక్కులు చేసుకోవడానికి ముందుగా మనము పశువుల పెంట కానీ లేకపోతే వర్మి కంపోస్ట్ కానీ లేకపోతే ఒక 2-3 రోజులు గొర్రెల మేకలను పొలంలో ఉంచినట్లయితే, అట్లాగే లేకపోతే చెరువు మట్టి మనం తోలుకున్నట్లయితే దాన్ని ఇప్పుడు దున్నినప్పుడు అదంతా కూడా భూమి లోపల అంతా కలిసిపోతుంది కాబట్టి ఆ తర్వాత లోపల కుళ్ళిపోయి మనకి భూసారం అనేది చాలా పెరుగుతుంది. భూమిలో పోషకాల లభ్యత కానీ అవన్నీ కూడా మనకి పెరుగుతాయి. ఈ విధంగా మనకి భూసారం పెరగడము, అట్లాగే తేమ సంరక్షణ కాబడడం జరుగుతుంది. అట్లాగే వేసవి లోతుదుక్కులు చేసేటప్పుడు కంపల్సరీగా వాలుకు అడ్డంగా చేసుకోవాలి. దీనివల్ల ఈ యొక్క వర్షాలు పడ్డప్పుడు భూమి అనేది కొట్టుకుపోకుండా భూమి సంరక్షణ అనేది కాబడుతుంది. దీంతోపాటు మనకి ఇంకో ప్రయోజనం మనం గమనించినట్లయితే చాలా రకాల పంటల్లో చాలా రకాల మనకి పురుగులు వస్తాయి. ఈ చాలా రకాల పురుగులలో ఏదో ఒక దశ, గుడ్డు దశ కానీ లేదా పిల్ల పురుగు దశ కానీ ప్యూప దశ కానీ భూమిలో కొంతకాలం గడుపుతుంది. ప్రతి పంటను కూడా శిలీంధ్రం సంబంధించిన తెగులు రావడం జరుగుతుంది. ఆ తెగులకు సంబంధించిన సిద్ధ బీజాలు అనేది భూమిలో కొంతకాలం ఉంటాయి. సో ఇట్లా మనకి లోతుదుక్కులు చేసినట్లయితే ముఖ్యంగా పురుగులకు సంబంధించి వివిధ దశలు, గుడ్లు కానీ అయితే పిల్ల పురుగు కానీ అట్లాగే కోశస్థ దశలు, ప్యూప దశలు కానీ బయటపడతాయి. ముఖ్యంగా బయటికి రావడం వల్ల బయట ఎండ వేడికి కానీ అట్లాగే పక్షుల బారిన పడి కానీ కొంగలు ఇట్లా మనకి వాటిని నాశనం చేయడం జరుగుతుంది. వానాకాలం సీజన్లో మనం పంటలు సాగు చేసినప్పుడు వాటిలో వీటి యొక్క ఉధృతి కొంతవరకు మనం ఈ విధంగా మనము తగ్గించుకోవచ్చు. పంటలతో పాటు కలుపు అనేది మనకి పెరుగుతుంది. కలుపు మొక్కలు పెరిగి మొక్కలకు అందాల్సిన పోషకాలు కానీ నీరు కానీ ఈ యొక్క కలుపు మొక్కలు తీసుకొని మొక్కలు సరిగ్గా పెరగకుండా మనకి అడ్డుపడుతూ ఉంటాయి. సో మనం వేసవి లోతుదుక్కులు చేసినట్లయితే
భూమి లోపల ఉండే ఈ యొక్క కలుపు మొక్కల యొక్క గింజలు కానీ, అట్లాగే యాసంగి తర్వాత కలుపు మొక్కల అవశేషాలు కానీ మనం దున్నినప్పుడు అవన్నీ కూడా నాశనం కాబడతాయి. దానివల్ల మనకి ఈ యొక్క కలుపు పెరగడం అనేది తగ్గుతుంది. ఈ విధంగా మనము కలుపు నివారణలో కూడా ఈ యొక్క వేసవి లోతు దుక్కులు అనేది చాలా దోహదం చేస్తాయి. వేసవి లోతు దుక్కులు రైతులందరూ చేసుకోవాలని, తద్వారా మనకి వానాకాలంలో మంచి పంటలు, మంచి దిగుబడి తీసుకోవాలని కోరుచున్నాను.